ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే కరివేపాకు ఇంకా కరివేపాకు రసం పెడుతుంది. మనం ఎండబెట్టిన దోసకాయ నాకు ఎండిపోయింది పూర్తిగా. ఈ డబ్బాలో తీసి పెట్టాలి. ఎండిపోయినాయి మొత్తం, తీసి పెట్టాలి. ఇంకేది వేసుకోవచ్చు. ఎండిపోయినాయి పూర్తిగా, వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవచ్చు కూడా. అలా విత్తనాలు అట్లే అవి ఏందయ్యా పొద్దు పొడుపు విత్తనాలు అవి ఉన్నట్టున్నాయి. వేసుకోవచ్చు. సేమ లేకుండా పెట్టాలి. కథకని పెట్టి మూత ప్లేట్ కడిగేసుకో. దాని తర్వాత టీవీ ఒకరోజు ఎత్తి క్లీన్ చేయాలా? వెనక చూడండి ఎట్టుందో, ఎట్టున్నది వెనక దుమ్ము. లోపల గోడ వెళ్ళిపోద్ది, వెళ్ళిపోద్ది. ఇదిగోండి అలా విత్తనాలు, ఇవి దానిమ్మకాయ విత్తనాలు. ఇవి బాగా ఎండనిచ్చి ఏదన్నా పేపర్లో పెట్టి, టిష్యూ పేపర్ ఉంటుంది కదా, అలాంటి దాంట్లో పెట్టి వాటర్ కానీ కొట్టామనుకో 2-3 రోజులు మొలకలు వచ్చేస్తాయి. ఎంత ఎండితే అంత బాగా మాస్తాయి విత్తనాలు ఎప్పుడైనా. అది అందుకు వాటిని అట్లా పెట్టినది. ఇది తవుడు, ఇది తవుడు. అట్టన్నా బల్లో పిండి ఉన్నట్టుంది. రొట్టెలు చేసుకోవచ్చు. దేంట్లో అన్న బాస్ డబ్బా దాకా మూత పిండి పిండి ఏం పడింది అనుకో పైన చిన్న జల పడుతుంది. అది ఇంట్లో ఉంది. ఇది తవుడు డబ్బా. ఇట్లా పోసి పెట్టేసానంటే ఏమిగా సేమలు భలే కనిపెడతాయి.
మూత కట్టుకొని పెట్టు. ఇది మన తౌడు. ఇగో ఇంకా ఇవి ఒకటి ఉన్నాయి. ఇది ఇంకా నెమ్ముగా ఉంది. గుజ్జుతోటి అట్లాగే వేసేస్తున్నాయి. అవి కూడా ఎండిపోయాయి అనుకో, అవి కూడా వేసేస్తాయి. పనులన్నీ చేసేసుకుంటుంది ఈరోజు. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం అన్నమాట. ఎక్కడికంటే మనం మొన్న ఒకసారి పుచ్చకాయలు తీసుకొచ్చారని చెప్పారు కదా మా అమ్మ వాళ్ళు, పెద్ద సంఘం. అక్కడికి తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్తున్నాం రేపు. గుడ్లో పెట్టా అన్నాడు. ఈ చెట్టు ఏర్లు చూసి అట్ట వచ్చినాయి. ఏర్లు గుడ్లన్నీ ఉతికేస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే రేపు ఉదయాన్నే పెద్ద సంఘంకి అయితే వెళ్తాము. అందువల్ల దీనికి ఏర్లు ఏంటంటే ఇదిగో ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి. భూమిలో వస్తాయి కదా చెట్టుకి. దీనికి అట్లా కాదనమాట. చెట్టు ఎక్కడ పెరుగుతుంది అక్కడ అంతా వస్తూనే ఉంటాయి. మధ్యలో కాయలు కూడా అట్ట కాస్తాయి. ఓకే గైస్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.